ఐడిటీవీ మన ఉనికి మన వాణి. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. మంత్రివర్గ విస్తరణలో తనకు స్థానం కల్పించకపోతే అది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై జరిగిన అన్యాయమే అవుతుందని స్పష్టం చేశారు. ఇంద్రవెల్లిలో జరిగిన బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీకి నూతన శక్తి చేకూరుతుందని, ఆ ఉద్యమానికి ప్రాణం పోసిన నాయకుడిగా తనకే ఇప్పుడు అన్యాయం చేయడం తగదని వ్యక్తపరిచారు. పార్టీ కోసం 10 ఏళ్ల పాటు శ్రమించి గెలిచిన తనకు కనీసం గౌరవం ఇవ్వకపోవడం బాధాకరమని ఆవేదన చెందారు. ప్రేమ్ సాగర్ రావు తన వ్యాఖ్యల్లో బీఆర్ఎస్ మరియు బీజేపీ వంటి ఇతర పార్టీలకు చెందిన నేతలను కూడా పరోక్షంగా టార్గెట్ చేశారు. ప్రత్యేకంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ను ఉద్దేశిస్తూ రాజకీయంగా వివిధ పార్టీలను చుట్టి తిరిగిన వారు కూడా ఇప్పుడు మంత్రి పదవులకు ఆశపడడం అన్యాయమని ఎద్దేవా చేశారు. అటువంటి నేతలు స్వార్థపూరితంగా పనిచేస్తూ తనను అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఓ కుటుంబం తన రాజకీయ భవిష్యత్తును నాశనం చేయాలనే ఉద్దేశంతో మంత్రి పదవి రాకుండా తనపై ఒత్తిడి చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మరియు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో జరగడం విశేషం. ఇక మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రివర్గ విస్తరణ విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి బలమైన నేతల అవసరం ఉందని, అలాంటి తమ వారికి పదవులు ఇవ్వకపోతే కాంగ్రెస్ భవిష్యత్తు సంక్షోభంలో పడుతుందని హెచ్చరించారు. ఒకేసారి 2 కీలక ఎమ్మెల్యేలు పార్టీ నాయకత్వంపై తమ అసంతృప్తిని బహిరంగంగా ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త దుమారం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.